చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఫారం నెంబర్ 6 దరఖాస్తుకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో ప్రతి ఓటరు రేపట్లోగా ఫారం 6 దరఖాస్తు చేయాలని, గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అవకాశం ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేస్తున్నారు. అలాగే మార్చి 10 తర్వాత వచ్చిన ఫారం 7లపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. ఇక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో మా కరెస్పాండెంట్ విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రేపటితో ఓటు నమోదు కార్యక్రమం మొదలైంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ చేసింది. తర్వాత ఎటువంటి కార్యక్రమాలు తీసుకుని తర్వాత తదుపరి ఏమైనా ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు, వీటి కారణాల చేత ఏమైనా దీన్ని పెంచే అవకాశం ఉందా అనే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి నుంచి ముగియనుంది. ఈ పరిస్థితుల్లో సర్వర్ చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఎవరైనా కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే గడువు పెంచే అవకాశం ఏమన్నా ఉందా? నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ఇవాళ రేపు 2 రోజు ఇప్పుడు మిగిలింది. మీరు దయచేసి మీ ఓటర్ లిస్ట్లో చూడండి. ఒకవేళ లేకపోతే మీరు ఇమీడియట్గా మరి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ అప్లై చేయాలి. ఎందుకంటే ఈ రేపు మాకు లాస్ట్ డేటు, మేము ఎట్టి పరిస్థితుల్లో పెంచలేము. దీంట్లో సమాధానంగా ఏముందంటే, ఒకవేళ ఎందుకంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సర్వర్ ఎప్పుడు కొద్దిగా స్లోగా ఉంది, లేకపోతే డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా సర్వర్ కాబట్టి మేము చేస్తున్నాం. బట్ మీకు అట్లాంటి ఏమైనా సర్వర్ ద్వారా ఏమైనా ఆన్లైన్ కానీ యాప్ ద్వారా ఏమైనా అప్లై చేయడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మీరు ఆఫ్లైన్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ తహసీల్దార్ మన విఎల్ఓ దగ్గర వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. రేపు సాయంత్రము లాస్టు అది. దాని తర్వాత మరి ఏమైనా అప్లికేషన్స్ మాకు వస్తే మేము డెఫినెట్గా ఈ ఎలక్షన్ ముందు మేము చేయలేము, అది తర్వాతనే అది ఎంక్వైరీ చేసి మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫార్మ్ 7 సంగతి చూస్తే, ఫార్మ్ 7 మనము 10th నాడే మాకు లాస్ట్ డేటు, ఆల్రెడీ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్ అయింది కాబట్టి 10th తర్వాత వచ్చిన ఫార్మ్ 7 మేమేం చర్యలు తీసుకోవడం లేదు ప్రస్తుతం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫారం 6 ఏదైతే ఓటర్ల నమోదు కార్యక్రమం ఏదైందో దానికి ఎంత సిబ్బందిని మీరు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు? ఫార్మ్ 6 వెరిఫికేషన్కి మాకు సిబ్బంది ఎందుకంటే మాకు సుమారుగా 45,000 బూత్స్ ఉన్నాయి. సో ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వాళ్ళే వెరిఫై చేస్తారు. కాబట్టి ఈ వచ్చిన ఫార్మ్ 6 మేము నెక్స్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు 25th లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దాని ముందే మేము వెరిఫై చేసి మరి ఏదైనా జెన్యూన్ ఉంటే ఓటర్ లిస్ట్లో మరి యాడ్ చేయాలి కాబట్టి మేము చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రధానంగా సమస్యాత్మక కేంద్రాలు ఏవేవిగా మీరు గుర్తించడం జరిగింది? ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితేనేమి, రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల ప్రభావిత ప్రాంతాలు అయితేనేమి, ఈ ప్రాంతాల్లో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ మేము మొత్తం రాష్ట్రంలో కాస్ట్ బేసిస్ కానీ, ఈ ఫ్యాక్షన్స్ బేసిస్ కానీ, అదేవిధంగా ఎల్డబ్ల్యూఈ బేసిస్ మీద కొన్ని మరి ప్రాబ్లమెటిక్ ఈ పోలింగ్ బూత్స్ కానీ లొకేషన్స్ గుర్తించాము. మరి అక్కడ మేము ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ని ప్లేసెస్లో మేము వెబ్ కెమెరాస్, వెబ్ కాస్టింగ్ పెడతాం, అదేవిధంగా వీడియోగ్రఫీ కూడా చేస్తాం. మరి ముఖ్యంగా మేము దీని కొరకు 362 కంపెనీస్, ఈ పారామిలిటరీ ఫోర్సు సెంట్రల్ గవర్నమెంట్ మరి హోమ్ మినిస్ట్రీని అడిగి ఉన్నాం. ఇప్పటివరకు 90 కంపెనీస్ మాకు వాళ్ళు పంపించారు. వాళ్ళు మేము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. సార్, ఈ ఎలక్షన్లలో ప్రధానంగా దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, నేర చరిత్ర కలిగినటువంటి అధికారులు కూడా చాలామంది ఈ సొసైటీలో ఉంటారు. వారిని ఎన్నికల్లో దూరం పెట్టి ఈ ప్రక్రియను తగ్గించే అవకాశం ఏమన్నా ఉందా? ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ మేము కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ మేము మరి మా టీమ్స్, మొబైల్ టీమ్స్ కానీ స్టాటిక్ టీమ్స్, ఎక్కువ టీమ్స్ పెట్టి ఉన్నాము. అదేవిధంగా అక్కడ స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా వస్తారు, వాళ్ళు కూడా నిఘా పెడతారు. సార్, ఏపీలో ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఒక ఛాలెంజింగ్తో కూడుకున్నది. ఎందుకంటే ఫారం 7 ఓటర్ల జాబితా ప్రక్రియ మొదలుకొని ప్రతి విషయంలో కూడా ఇప్పటివరకు చూస్తే కనుక 30 కోట్ల నగదు దొరికింది. దాదాపు దానితో సమానమైనటువంటి గోల్డ్ అయితేనేమి, వెండి అయితేనేమి, తర్వాత లిక్కర్ అయితేనేమి, తర్వాత తదితర బహుమతులు అయితేనేమి దొరకడం జరుగుతూ ఉంది. ఈ ఛాలెంజింగ్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రధాన అధికారిగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓటర్లకైతేనేమి, తర్వాత రాజకీయ పక్షాలకైతేనేమి మీరు ఎటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు?
నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మరి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సహాయ సహకారం కోరుతున్నాను. అంటే పొలిటికల్ పార్టీస్ అయినా కానీ, ఓటర్స్ అయినా కానీ, ప్రెస్ అండ్ మీడియా అయినా కానీ, మా మొత్తం ఆఫీసర్స్ టీమ్ అయినా కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు సహాయ సహకారం ఇస్తేనే మేము సక్సెస్ఫుల్గా ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయగలుగుతాం. ఇప్పటి వరకు మాకు డెఫినెట్గా ఇన్ఫ్యాక్ట్ నేను చాలా మీడియాకి అప్రిషియేట్ చేయాలనుకున్నాను. ఏమిటంటే ఇప్పుడు ఓటర్ నమోదు కొరకు మేము మరి ఆల్రెడీ పబ్లిసిటీ అది స్వీప్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేసి ఉన్నాము. కానీ మీడియా వాళ్ళు కూడా మాకు చాలా సహాయసహకారం, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు కూడా పబ్లిసిటీ ఇస్తున్నారు, ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకున్నాను, అందరూ సహాయ సహకారం ఇస్తే తప్పనిసరిగా ఈ ఎలక్షను మేము ఫ్రీ అండ్ ఫెయిర్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. అది నేను భావిస్తున్నాను అండ్ డెఫినెట్గా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు తీసుకుంటా ఉంది. అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రేపటితో ముగినటువంటి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అయితేందో దానికి అందరూ అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఎవరు ఓటు లేదో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు ఏవైనా వస్తుంటే కనుక ఎప్పుడప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్తో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి ద్వివేది గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అన్ని రాజకీయ పక్షాలు, మీడియా అయితేనేమి, తర్వాత ప్రజలు అయితేనేమి ప్రతి ఒక్కరు సహకరించాలా. ఎక్కడైనా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటబడే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విజయచంద్రన్, ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి.